హరి ఓం తత్స్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత భక్తి యోగం 20వ శ్లోకం. ఏతు ధర్మ అమృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధాదాన మత్పరమాః భక్తాసేతీవ అతీవ మే ప్రియాః. ఎవరైతే శ్రద్ధావంతులై నన్నే పరమగతిగా నమ్మి ఈ అమృత రూప ధర్మమును పైన చెప్పిన విధముగా ఉపాసిస్తారో అట్టి భక్తులు నాకు పరమప్రియులు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు కదండి. అందులో మొదటిదైన శ్రద్ధాదాన అనే పదంకు తెలుసుకున్నాం. గురువు పట్ల విశ్వాసం కలిగి ఉంటే ఈ శరీరం ఉండగానే మనకు ఈ లక్షణాలన్నీ ఆత్మానుభవం కలుగుతుంది అని. రెండవ పదమైన మత్పరమా, నన్నే లక్ష్యంగా పెట్టుకో. ప్రతి వ్యక్తి యొక్క జీవిత పరమలక్ష్యం మోక్షమే కనుక భగవంతుని చేరుకోవడం అనే ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకొని మాత్రమే సాధన సాగించాలి. ఒక లక్ష్యం అంటూ లేకుండా ఎంత కఠోర సాధన చేసినా, ఎంత కష్టపడినా అదంతా వృధా అవుతుంది. కనుక పరమాత్మను లక్ష్యంగా పెట్టుకొని శ్రద్ధతో సాధన సాగించాలి, ఉపాసన చేయాలి అన్నారు. మూడవ పదమైన ఏతు, ఏహే తు అంటే ఎవరైతే అనడం వల్ల జాతి, కులము, మతము అనే భేదం లేకుండా స్త్రీలైనా పురుషులైనా పాపాత్ములైన పుణ్యాత్ములైన భాగ్యవంతులైన నిరుపేదలైన పండితులైన పామరులైన ఎవరైనా సరే పరమాత్మ యొక్క వాత్సల్యాన్ని చూరగనవచ్చును అని భగవానుడు హామీ ఇస్తున్నాడు. ఇలా చెప్పవలసిన అవసరం ఏమిటి? ఎందరో పండితులు సంకుచిత భావంతో స్త్రీలకు, శూద్రులకు మోక్షార్హత లేదని, వారు వేద మంత్రాలకు చదవరాదని అనేకమైన మూఢనమ్మకాలను కలిగించారు. శాస్త్ర ప్రమాణంతో సంబంధం లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఇలా చెప్పిన వారి మాటలు మనలో బాగా జీర్ణించుకొని పోయినాయి. అందుకే భగవానుడు అనేక సందర్భాలలో అవకాశం వచ్చినప్పుడల్లా యహ 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 అని పదాన్ని ప్రయోగించడం జరిగింది. భక్తి జ్ఞానం కానీ ఎవరో కొందరికి హక్కు మాత్రం కాదు. ఎవరైనా సరే భగవంతుని చేరుకోవచ్చు, సాధనలు చేయవచ్చు. యథోక్తం పర్యుపాసతే, ఏ ప్రకారంగా పైన చెప్పిన 19 శ్లోకాలలో వివరించడం జరిగిందో ఆ ప్రకారంగా ఉపాసన చేయాలి. భక్తులైన వారు ఆచరణ చేయాలి. చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాకార ఉపాసనకు ఏ జాగ్రత్త తీసుకోవాలో, నిరాకార ఉపాసనకు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సాధన సాగించాలి. మన యొక్క స్థితిని బట్టి మన ఉపాసన ప్రారంభించాలి. ముందు సగుణ ఉపాసనతో ప్రారంభించి క్రమంగా నిర్గుణ ఉపాసనకు అర్హత సాధించాలి. మనోబుద్ధులు పరమాత్మలో ఉంచగలిగితే పరమాత్మ ప్రాప్తియే. అది సాధ్యం కాకపోతే అభ్యాస యోగాన్ని ఆచరించాలి. అది కుదరకపోతే భగవంతునికి సంబంధించిన కర్మలు చేయాలి. అది కుదరకపోతే ఏ రకమైన కర్మలు చేసినా కర్మఫల త్యాగం చెయ్యాలి. ఇలా సాధన చేస్తూ భక్తుల లక్షణాలు అలవర్చుకోవాలి. అందుకే తే భక్తాహ అన్నారు, అట్టి భక్తులు అన్నారు. అంటే ఇక్కడ చెప్పిన లక్షణాలను అలవరుచుకున్న భక్తులు నిజమైన భక్తులు. ఒక క్రమ పద్ధతిలో గురువు చూపిన మార్గంలో, శాస్త్రం చెప్పిన మార్గంలో ప్రయాణించినట్లయితే, అందులో గురువు పైన శాస్త్రం పైన విశ్వాసంతో ఉపాసనను చక్కగా చేసినట్లయితే, భగవంతుడినే లక్ష్యంగా పెట్టుకుని సాధన సాగిస్తే, ఈ అమృత రూప ధర్మాన్ని ఆచరించినట్లయితే వారికి ఫలితం ఏమిటి? మే అతీవ ప్రియాః, వారు అట్టివారు నాకు మిక్కిలి ప్రియులవుతారు, ఇష్టులవుతారని భగవానుడు నొక్కి చెప్తున్నారు. ఎందుకు? ఏదైనా ఒక విషయాన్ని బోధించినప్పుడు దానివల్ల కలిగే ఫలితాన్ని కూడా చెప్పినట్లయితే, ఒక హామీ ఇచ్చినట్లయితే ఎలాగైనా సరే ఆ ఫలితాన్ని అందుకోవాలనే పట్టుదల భక్తునికి కలుగుతుంది. ఆచరించాలి అనుకునే వారికి గొప్ప విశ్వాసం కలుగుతుంది. అందుకే 7వ శ్లోకంలో భక్తుల లక్షణాలను, అది భగవంతునికి ఇష్టలైన భక్తుల లక్షణాలను తెలియజేసి చివరగా ఈ ఫలశ్రుతిని కూడా తెలియజేస్తున్నారు. సాధారణంగా భగవద్గీతలో ఫలశ్రుతిని చెప్పడం ఏ అధ్యాయంలోనూ చెప్పలేదు, కానీ భక్తి యోగానికి మాత్రమే ఫలశ్రుతిని చెప్పారు. భగవంతునికి ప్రీతిపాత్రుడైన భక్తుడు కావటమే మానవ జన్మకు చరితార్థత, సాఫల్యత. భగవంతునికి ఎవరి మీద ప్రేమ, వాత్సల్యం, ఇష్టం కలుగుతుందో వారి పంట పండినట్లే. అట్టి వారికి సమస్త సందేహాలను నివృత్తి చేసి వారికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తాడు భగవానుడు. అట్లే జ్ఞానం వల్లనే జనన మరణ చక్రం నుండి విముక్తి, మోక్షము అంటే భగవత్కృప మోక్షానికి దారితీస్తుంది. కనుక ఆచరణ ద్వారా మనము భగవంతునికి ఇష్టలము
కావాలి. ఈ భక్తి యోగం అధ్యాయంలో 12వ అధ్యాయంలో ముఖ్యమైనది ఇదం ధర్మ అమృతం అనేది భక్తి యోగం. అమృత రూప ధర్మం అంటే మోక్షరూప ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరిస్తే అమృతతత్వమే మోక్షమే, దానితో మానవ జన్మ చరితార్థమే. ఇది భక్తి యోగం. భక్తి పేరుతో ఇప్పటి వరకు మనకున్న భావనలు మారిపోవాలి. భక్తి అంటే వేషానికి సంబంధించింది కాదు, మనోబుద్ధులకు సంబంధించిందని గ్రహించాలి. ఏదో కొద్దిసేపు భజన పూజ కీర్తన చేసే భక్తి కాదు. నిరంతరము మన మనోబుద్ధులను పరమాత్మ పాదారవిందముల వద్ద వదలాలి. మనము అంతరంగిక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. ఓం తత్ సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్ర శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ 12 అధ్యాయః. ఇది సాకారం నుండి నిరాకారానికి మళ్ళిన దశ, భగవంతుని వైపుకు పూర్తిగా తిరిగే దశ. అలా మళ్ళితే మనకు జ్ఞానాన్ని పొందే అర్హత వచ్చినట్లే. అందుకే వెంటనే జ్ఞాన షట్కము ప్రారంభంగా అవుతున్నది. భక్తి పరాభక్తి అయితే పరిపూర్ణ జ్ఞానమే, తద్వారా మోక్షమే. భగవత్ స్వరూపులైన అందరికీ కృపా కటాక్షం చేతనే ఈ భక్తి యోగాన్ని ఎంత వివరంగా వినిపించుకొని పఠించుకునే అదృష్టము, అదే సమయంలో చక్కగా మననం చేసుకునే భాగ్యము నాకు కలిగినది. దీనిని శ్రవణం చేసిన మనమందరము ఈ భక్తుని, నిజమైన భక్తుని 36 లక్షణాలను అలవర్చుకొని భగవంతునికి ప్రియభక్తులై తరించగలరని ఆశిస్తూ, నాకు ఎంతో అత్యంత ప్రీతిపాత్రమైన 12వ అధ్యాయమైన భక్తి యోగాన్ని మరొకసారి పఠించే అవకాశం కలిగించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి అనేక కృతజ్ఞతాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ సంచికను ముగిస్తున్నాం. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. సర్వేషాం స్వస్తిర్భవతు. సర్వేషాం శాంతిర్భవతు. సర్వేషాం మంగళం భవతు. హరి ఓం తత్సత్.